స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మ్యాప్ లో చూస్తే స్మాల్ గా కనిపిస్తుంది, కానీ పవర్ లో వరల్డ్ ని కంట్రోల్ చేయగలిగే ప్లేస్ ఇది. జస్ట్ ఇది లొకేషన్ మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాలు మార్చగలిగే పవర్ ఉన్న ప్లేస్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ గా ఉంటేనే వరల్డ్ స్మూత్ గా రన్ అవుతుంది, లేదంటే ఎదురయ్యే డిఫికల్టీస్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఇరాన్ మరియు ఒమాన్ మధ్య ఉన్న ఒక చిన్న సముద్ర మార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ ని అరేబియన్ సీతో కనెక్ట్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, ప్రపంచంలో ఆల్మోస్ట్ 20% ఆయిల్ ఈ ప్లేస్ నుండి వెళ్తుంది. అందుకే ఈ ప్లేస్ వరల్డ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ రూట్స్ లో ఒకటి. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఎందుకు ఇరాన్ దేశమే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పై అధికారం కలిగి ఉంది? ఇరాన్ కి ఇంత పవర్ ఎక్కడి నుండి వచ్చింది? అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఇరాన్ క్లోజ్ చేస్తే ప్రపంచం ఎందుకు షేక్ అవుతుంది? ఇలా అన్ని డౌట్స్ కి ఈ వీడియోలో క్లియర్ గా ఆన్సర్స్ తెలుసుకుందాం. వీడియో లాస్ట్ లో ఒక షాకింగ్ ట్రూత్ ని చెప్తాను, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. యాక్చువల్లీ ఈ వీడియో లాస్ట్ వీక్ రావాల్సింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల డిలే అయ్యింది. నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ అన్ని ఆన్ టైమ్ లో వస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. అసలు ఎందుకు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పై పూర్తి అధికారం కలిగి ఉంది? జియోగ్రఫికల్ గా చూస్తే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పక్కనే ఇరాన్ ఉంది, అందుకే ఇరాన్ కి నేచురల్ అడ్వాంటేజ్ ఉంది. కానీ టెక్నికల్ గా చూస్తే ఇది ఇంటర్నేషనల్ వాటర్, అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అన్ని దేశాలు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇరాన్ నేవీ అండ్ మిలిటరీ ప్రెసెన్స్ అక్కడ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల హార్మూజ్ పై ఇరాన్ తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఓకే, హార్మూజ్ జలసంధిలో 8 మెయిన్ ఐలాండ్స్ ఉన్నాయి. వాటిలో 7 ఐలాండ్స్ ఇరాన్ కంట్రోల్లో ఉన్నాయి. ఈ ఐలాండ్స్ ని ఇరాన్ 1970 నుండి కంట్రోల్ చేస్తూ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఉన్న 8 ఐలాండ్స్ లో 7 ఐలాండ్స్ ఒక దేశం కంట్రోల్లో ఉన్నాయి అంటే ఇరాన్ ఏ రకంగా తన మిలిటరీని అక్కడ యూజ్ చేస్తుందో. సాధారణంగా రోజుకు సుమారు 30 మిలియన్ బ్యారర్ల ఆయిల్ హార్మూజ్ జలసంధి నుంచి పోవాల్సిందే. ఇది ప్రపంచ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ లో 20% ని చూపిస్తుంది. ఫిబ్రవరి 27 అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ని హతమార్చారు. దీనికి ఆన్సర్ గా ఇరాన్, ఖతార్, ఒమాన్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్ పై దాడి చేసింది. అంతేకాకుండా ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని క్లోజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అండ్ ఇరాన్ అనుమతి లేనిదే ఏ షిప్ అయినా హార్మూజ్ లో ప్రవేశిస్తే ఆ షిప్ కి నిప్పు పెడతామని వార్నింగ్ చేసింది. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, ఇరాన్ హిస్టరీలో చాలా సార్లు వార్నింగ్ చేసింది. ఏమని అంటే, ఇఫ్ నీడెడ్ వీ క్యాన్ బ్లాక్ దిస్ రూట్ అని. దీని అర్థం మాకు అవసరమైతే ఈ రూట్ ని బ్లాక్ చేస్తామని చాలా సార్లు వార్నింగ్ చేసింది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయితే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇంపాక్ట్, పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు ఆకాశానికి తాగుతాయి అండ్ వంట గ్యాస్ కొరత ఏర్పడుతుంది ముఖ్యంగా. సెకండ్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, ఫ్లైట్స్ కాస్ట్ పెరుగుతాయి అండ్ షిప్పింగ్ డిలే అవుతుంది. థర్డ్, గ్లోబల్ ఎకానమీ స్లోగా డౌన్ అయిపోతుంది, స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే, ఒక చిన్న రూట్ ని క్లోజ్ చేస్తే ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది. కానీ ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేయడం లేదు, కొన్ని దేశాలకు మాత్రమే క్లోజ్ చేసింది. అలాగే ఏ షిప్ అయినా హార్మూజ్ ని దాటుకొని పోవాలంటే కొన్ని కండిషన్ ని పెట్టింది. అవి ఏంటి అంటే, ఏ దేశమైనా సరే ట్రేడ్ మాత్రం చైనా కరెన్సీ అయినా యాన్ లో మాత్రమే చేయాలి అని స్ట్రిక్ట్ కండిషన్ పెట్టింది. నేను వీడియోలో ఒక షాకింగ్ విషయం చెప్తాను అన్నాను కదా, అది ఇదే. ఇది మీకు నార్మల్ ఇన్ఫర్మేషన్ లాగా కనిపించవచ్చు, బట్ ఈ డిసిషన్ వరల్డ్ ఎకానమీ మీద పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే, ఈ వార్ స్టార్ట్ ముందు ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఆ దేశం ట్రేడ్ చేయవలసి వస్తే డాలర్లోనే చేసేవి. కానీ ఇప్పుడు ఇరాన్ రిస్ట్రిక్షన్స్ వల్ల ట్రేడ్స్ అన్ని చైనా కరెన్సీ యువాన్ లో చేయాలి. దీని వలన ఫోరెక్స్ మార్కెట్ లో డాలర్ రేట్ పడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, డాలర్ రేట్ కదా పడిపోయేది, మన దేశంకి ఏం నష్టం వస్తుంది అని. సింపుల్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. ప్రపంచంలో చాలా దేశాలు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోసం డాలర్ ని ఎక్కువ శాతం నిల్వ చేసుకుంటున్నారు, వాటిని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కి యూజ్ చేయడానికి. కానీ ఇప్పుడు ఆ ట్రేడ్ కోసం చైనా కరెన్సీ యువాన్ ని యూజ్ చేయాలి. అప్పుడు చైనా కరెన్సీని పర్చేస్ చేయాలి అంటే చైనా పెట్టే కండిషన్ ని కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. దీని వలన ఇరాన్ కి ఏం లాభం అని మీకు డౌట్ రావచ్చు. ప్రస్తుతం చైనా ఇరాన్ దగ్గర క్రూడ్ ఆయిల్ ని ఎక్కువ శాతం పర్చేస్ చేస్తుంది. ఇరాన్ దగ్గర 80% ఆయిల్ ని పర్చేస్ చేస్తుంది. ట్రేడ్ ఎలాగో చైనా కరెన్సీలో జరుగుతుంది కాబట్టి ఇరాన్ దగ్గర చైనా కరెన్సీ ఎక్కువ శాతంలో ఉంది. ఈ కండిషన్ గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ ని స్లోగా చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అమెరికా ఓటమి కోసం అండ్ అమెరికా డాలర్ పతనం కోసం ఇరాన్ ఇలాంటి బోల్డ్ డిసిషన్ ని తీసుకుంటుంది. అమెరికా ఈ చైనా కరెన్సీ ట్రేడ్ కండిషన్
సిచ్యువేషన్ ని రద్దు చేయడానికి ఇరాన్ కి 48 అవర్స్ టైం ఇచ్చింది. కానీ ఇరాన్ అమెరికా బెదిరింపులకు తల వంచడం లేదు. ఈ సిచ్యువేషన్ ని చూస్తుంటే ప్రపంచంలో చాలా దేశాలు కరెన్సీ రేట్ పడిపోయే అవకాశం ఉంది. అండ్ ఇండియా విషయానికి వస్తే ఇరాన్ ప్రస్తుతానికి ఇండియా, పాకిస్తాన్, ఇరాక్, చైనా, రష్యా ఈ దేశాలకు హార్మోజ్ లో ట్రేడ్ చేయడం కోసం మినహాయింపు ఇచ్చింది. సో మన ఇండియన్స్ కి ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోయినట్లే, కానీ మొత్తం కాదు, కొంతవరకు మాత్రమే. ఇప్పటికే బంగ్లాదేశ్ లో అన్ని చోట్ల పెట్రోల్ బంక్స్ క్లోజ్ అయిపోయాయి. యుద్ధం ఆగకపోతే ఇండియన్స్ కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో యుద్ధం ఆగాలని మనం అందరం దేవుణ్ణి కోరుకుందాం. యుద్ధం స్టాప్ అవుతుందో లేదో మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్, హార్మోజ్ జలసంధిపై జరుగుతున్న రీసెంట్ యాక్టివిటీస్ గురించి. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? ఓకే, డన్. అంతలోపు ఈ వీడియోని చూసేయండి. జై హింద్.